హలో, నేను డాక్టర్ శిరీష ముళ్ళమురి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అంకుర హాస్పిటల్స్, మదీనాగూడ. ఈరోజు ఒక చిన్న విషయం గురించి చెప్తాను. ప్రెగ్నెన్సీ అనంగానే చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ కి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అమ్మగారు, అత్తగారు, హస్బెండ్, అందరి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ డయట్ పైనే ఉంటది. ఏం పెట్టాలి మేడం, ఏం తినాలి మేడం అని వచ్చిన ప్రతి విజిట్ లో క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ అంటే డయట్ రెస్టే కాదండి. ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఇస్ అ నార్మల్ ఫేజ్. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా ఫుడ్ ప్రెగ్నెన్సీని హార్మ్ చేస్తుందా, అది మాత్రమే అవాయిడ్ చేస్తే చాలు. సో అట్లా చూసుకుంటే అవుట్ సైడ్ ఫుడ్ అంతా కంప్లీట్ గా బంద్ చేయాలి. ఎందుకంటే అది జంక్ ఫుడ్ కాబట్టి. జంక్ ఫుడ్ ఆబ్వియస్ గా డస్ట్బిన్ లోకి వెళ్ళాలి, తల్లి పొట్టలోకి అయితే వెళ్ళకూడదు. రెండోది రా పపాయ మాత్రమే సైంటిఫికల్ గా అబార్షన్ కాజ్ చేసే తత్వం ఉంది అని ప్రూవెన్. సో అవుట్ సైడ్ ఫుడ్ రా పపాయ అవాయిడ్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే సౌత్ ఇండియన్ డిషెస్ అన్ని హెల్దీనే. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఫోర్స్ చేయకుండా వాళ్ళ మనసుకి ఏది నచ్చుతుందో అది కొంచెం కొంచెం మోతాదుల్లో రిపీటెడ్ గా మీరు ఇవ్వగలిగితే సరిపోతుంది. అదే మీరు చుట్టుపక్కల వాళ్ళ ఆవిడకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. థ్యాంక్ యూ.